పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నట్టు మాట వినుకుంటే ఇరాన్ని లేపేస్తారా? ఈ నేలపైన ఇరాన్ అనే ఓ దేశమే లేకుండా చేసేస్తారా? శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్ చేసిన బాంబు దాడులను చూస్తుంటే నిజమని అనిపిస్తోంది. ఇజ్రాయెల్ మొదలుపెట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ సగం ఇరాన్ని దేశాన్ని పూర్తి చేశాయి. శుక్రవారం తెల్లవారుజామున 200 యుద్ధ విమానాలు, 330 బాంబులు, మిస్సైల్స్ తో ఇజ్రాయెల్ ఇరాన్ పై విరుచుకుపడింది. చివరికి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇంటి సమీపంలో కూడా ఈ దాడులు జరిగాయి. మొత్తం 100 ప్రాంతాలను టార్గెట్ చేసి 330కి పైగా బాంబులు, మిస్సైల్స్ వాడినట్టుగా ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్లోని అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశామని ఇజ్రాయెల్ చెప్తోంది. నతాంజ్లోని అణుశుద్ధి కర్మాగారంపై ఇజ్రాయెల్ దాడిని ధృవీకరించింది. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు మా న్యూస్ ఎడిటర్ తిరుమల అందిస్తారు. తిరుమల్. జానకి, యాక్చువల్గా రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో పోలిస్తే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం చాలా భీకర స్థాయిలో కనిపిస్తోంది. ఇజ్రాయెల్ రాత్రికి రాత్రే మొదలుపెట్టిన ఈ యుద్ధంలో ఇరాన్ తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యంగా ఇరాన్లోని అణు స్థావరాలను టార్గెట్ చేసుకొని ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసింది. దాదాపు 100 ప్రాంతాల్లో 330 బాంబులు, మిసైల్స్తో అటాక్ చేసింది. ఆఖరికి సుప్రీం లీడర్ ఖమేనీ ఇంటి సమీపంలోనే టెహరాన్ పైన, ఇజ్రాయెల్ రాజధాని టెహరాన్ పైన కూడా ఈ దాడులు జరిగాయి. ఖమేనీ ఇంటి సమీపంలో కూడా ఈ దాడులు జరిగాయి. చాలా స్పష్టంగా అమెరికాలో కూర్చున్న డొనాల్డ్ ట్రంప్ ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఇరాన్ ఇప్పటికైనా అణు ఒప్పందానికి రాకపోతే, అణు ఒప్పందానికి ముందుకు రాకపోతే మరిన్ని భీకరమైన దాడులు ఉండబోతున్నాయని చెప్పారు. అంతేకాదు, ఇజ్రాయెల్ చేసిన దాడుల్ని ఆయన చాలా గొప్పగా వర్ణించారు. ఇజ్రాయెల్ అద్భుతంగా ఇరాన్ పైన దాడులు చేస్తుందని. నిజానికి ఇది ఇప్పటి వివాదం కాదు, చాలా రోజులుగా ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా ఇరాన్ తయారు చేస్తున్న అణు బాంబులకు సంబంధించిన సమాచారం మా దగ్గర ఉందని, ఇది ప్రపంచానికి అతిపెద్ద థ్రెట్ అని ఇజ్రాయెల్ మొదటి నుంచి చెప్తుంది. ఈ దాడుల తర్వాత ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు చాలా స్పష్టంగా ఒక విషయాన్ని ప్రకటించారు. గురువారం రోజు అదనంగా 9 అణుబాంబులు తయారు చేయడానికి ఒక యురేనియం శుద్ధిని పూర్తి చేసిందని, ఈ అణుబాంబులు తయారు చేస్తే ప్రపంచానికే ప్రమాదమని నెతన్యాహు సమర్థించుకున్నారు తన దాడుల్ని. అందుకనే ఇరాన్లో ఉన్న అణు స్థావరాలను టార్గెట్ చేసుకుని దాడులు చేశామని, అలాగే ఈ అణుబాంబుల తయారీకి కారణమైన నాయకులను టార్గెట్ చేసుకుని ఈ దాడులు చేశామని చెప్తున్నారు. ఖమేనీకి చాలా స్పష్టంగా మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నారు నెతన్యాహు. ఇరాన్ ఇప్పటికైనా అణుబాంబుల తయారీ విషయంలో కానీ, అణుశుద్ధి కర్మాగారాల ఏర్పాట్ల విషయంలో కానీ వెనక్కి తగ్గాలని, లేకపోతే ఖచ్చితంగా ఈ యుద్ధం మరింత భీకరంగా మారే అవకాశం ఉందని నెతన్యాహు చెప్తున్నారు. నెతన్యాహు ఈ దాడి తర్వాత ఈ దాడి తర్వాత నెతన్యాహు కంటిన్యూగా ప్రపంచ దేశాలందరికీ ఫోన్ చేసి ప్రపంచ దేశాల నాయకులందరితో మాట్లాడుతున్నారు. నెతన్యాహు ఇరాన్ ప్రపంచ యుద్ధానికి కారణమయ్యే అవకాశం ఉంది, ఇరాన్ ఖచ్చితంగా ఊహించని నష్టాన్ని కలిగించబోతుంది ప్రపంచానికి అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆపరేషన్ రెడ్ లయన్ ఏదైతే ఉందో, ఆపరేషన్ రైజింగ్ లయన్ ద్వారా మేము ఇరాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, మీరందరూ మాకు సహాయం చేయాలంటూ మన భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఆయన ఫోన్ ద్వారా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఆపరేషన్ రైజింగ్ లయన్కి చాలా రోజులుగా ఇరాన్ ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఇరాన్లో చాలా ప్రాంతాల్లో ఇజ్రాయెల్కి సంబంధించిన డ్రోన్లు, ఏదైతే ఇప్పుడు యుద్ధం అంతా డ్రోన్లతో మొదలైంది కాబట్టి ఇజ్రాయెల్కి సంబంధించిన డ్రోన్లు అనేకం ఇరాన్ భూభాగంలో ఉన్నాయి. అంతేకాదు, కార్లలో పేలుడు పదార్థాన్ని నింపి వ్యూహాత్మకమైన ప్రాంతాల్లో ఉంచామని ఇజ్రాయెల్ సైన్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అంతేకాదు, ఏ క్షణమైనా ఇరాన్ని బూడిద చేసే శక్తి మా దగ్గర ఉందని చాలా స్పష్టంగా చెప్తుంది. ఇదంతా చూస్తుంటే పరిస్థితులు చాలా భీకరంగా మారే అవకాశం కనిపిస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది 2 దేశాల మధ్య భూభాగం కావచ్చు, ఇతర విషయాల మధ్య తలెత్తిన వివాదాలతో మొదలైంది. కానీ ఇది ప్రపంచం మొత్తం ఏ విషయంలో భయపడుతుందో, అణుబాంబుల విషయంలో భయపడుతుంది మొత్తం ప్రపంచం. అణుయుద్ధానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తోంది. మొన్న ఇండియా పాకిస్తాన్ వార్ మధ్యలో కూడా ఈ అణు సంబంధిత చర్చ వచ్చింది ప్రపంచ దేశాల మధ్య. 2 బిగ్గెస్ట్ న్యూక్లియర్ దేశాలంటూ అమెరికా వ్యాఖ్యానించింది, ట్రంప్ వ్యాఖ్యానించారు. మొన్న వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్కి ట్రంప్ ఫోన్ కాల్ చేసినప్పుడు కూడా, ఏదేది ఉక్రెయిన్ దాడి జరిగిన సమయంలో ట్రంప్ పుతిన్కి ఫోన్ చేసినప్పుడు కూడా
ఇరాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి పుతిన్కి ట్రంప్ చెప్పినట్టుగా తన ట్విట్టర్లో పేర్కొన్నారు ట్రంప్. ఇదంతా చూస్తుంటే ఇరాన్ ఎవరి మాట వినను అని చాలా స్పష్టంగా చెప్తోందని, ట్రంప్ ఖచ్చితంగా ఇరాన్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ వెనుక అమెరికా ఉంది, కానీ అమెరికా చెప్తోంది ఈ దాడుల తర్వాత మా పాత్ర లేదు అని. కానీ నిజానికి ట్రంప్ ఏం చెప్తున్నాడో ఇజ్రాయెల్ అది చేస్తుంది. ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. నిజానికి ఇజ్రాయెల్లో నెతన్యాహు మైనార్టీ గవర్నమెంట్లో ఉన్నారు, ఆయనకు పూర్తి స్థాయి మద్దతు లేదు పార్లమెంట్లో. అయినప్పటికీ ఇరాన్ పైన దాడి చేసి ఇజ్రాయెల్లో తన మద్దతును పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతుంది. వీటన్నింటి నేపథ్యంలో ఇరాన్ మాత్రం దాదాపు టెహరాన్ అంతా ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రోల్లోకి వెళ్ళింది, ఇజ్రాయెల్ రాడార్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. టెహరాన్లో ఏ క్షణమైనా ఏదైనా చేయగలమని ఇజ్రాయెల్ ఈ రోజుకి ఈ పూట కూడా బెదిరిస్తోంది. ఇదంతా చూస్తుంటే ఖమేనీ దిగొస్తారా లేదా, అణు స్థావరాలు కానీ అణుశుద్ధి కర్మాగారాల ఏర్పాటు కానీ యురేనియం శుద్ధి ప్లాంట్ల విషయంలో కానీ వెనక్కి తగ్గుతారా, అణుబాంబుల తయారీ విషయంలో వెనక్కి తగ్గుతారా ఖమేనీ అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది. కానీ టెహరాన్ ప్రకటిస్తోంది దీనికి ప్రతీకారం తీసుకుంటామంటోంది. ఇజ్రాయెల్ పైన ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకారం తీసుకుంటాం. ఆపరేషన్ రైజింగ్ లైన్ ఏదైతే ఆపరేట్ చేసిందో ఇజ్రాయెల్, దానికి ప్రతీకారం తీసుకొని తీరుతామని ఇరాన్ చెప్తుంది. ఇరాన్ కూడా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పటికే వ్యూహాత్మకమైన ప్రాంతాల్లో దాడులకు ఇజ్రాయెల్లో దాడులకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇరాన్లో జరిగిన ధ్వంసం ఒకసారి చూస్తే ఇరాన్లో ఇప్పటికే చాలా అణుశుద్ధి ప్లాంట్లపైన దాడి జరిగింది. ముఖ్యంగా నతాంజ్ అణుశుద్ధి ప్లాంట్, యురేనియం ప్లాంట్, నతాంజ్ అణుశుద్ధి కర్మాగారం ఇరాన్లో టెహరాన్కి సమీపంలో ఉంటుంది. ఇది ఈ నతాంజ్ అణుశుద్ధి కర్మాగారం దాదాపు భూమి లోపల 22 ఫీట్ల లోపల అడుగుల లోపల దీన్ని నిర్మించారు. ఒకవేళ ఇజ్రాయెల్ ఏ క్షణమైన బాంబు దాడులకు తెగబడ్డా, ఇజ్రాయెల్ ఏ క్షణమైన అటాక్ చేసినా నతాంజ్ అణుశుద్ధి కర్మాగారాన్ని కాపాడుకోవడానికి వ్యూహాత్మకంగానే మొదటి నుంచి ఇరాన్ పనిచేస్తుంది. రెండోది వచ్చేసి పోర్టి అణుశుద్ధి కర్మాగారం, ఇది కూడా ఇజ్రాయెల్లో అత్యంత కీలకమైన అణుశుద్ధి కర్మాగారం. ఇక్కడ కూడా అణుబాంబుల తయారీకి రెడీ అవుతోంది ఇరాన్. మూడోది వచ్చేసి ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ సమావేశం, ఈ ఇరాన్ నాయకులంతా సమావేశమైన ఒక ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ కూడా బాంబుల వర్షం కురిపించింది. మొత్తానికి వందలాది మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. ఇరాన్ మొత్తం బీతావాహ పరిస్థితి మనం విజువల్స్ లో చూడొచ్చు. రాత్రికి ఇరాన్ బిల్డింగ్లన్నీ కుప్పకూలిపోయాయి, కీలకమైన ప్రాంతాలన్నీ నేలమట్టమయ్యాయి. మొత్తానికి ట్రంప్ ఇరాన్ వెనకాల ఉన్నారు. ట్రంప్ ప్రోద్బలం ఖచ్చితంగా ఉందని ఇక్కడ విశ్వసించాల్సిన అవసరం ఉంది. ట్రంప్ చెప్పడం వల్ల ఈ దాడులు జరిగాయని ప్రపంచం మొత్తం చర్చిస్తుంది. నిజానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కొన్ని దేశాలు మిత్ర దేశం ఏది శత్రు దేశం ఏదని అంచనాలు ఉండేది, కానీ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం దగ్గరకు వచ్చేసరికి ఇది వరల్డ్ వార్కి దారితీసే అవకాశం ఉందని చెప్తుంది. ఇప్పటికే నిపుణులు అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే అది అణుబాంబులతోనే మొదలవుతుందని. ఇప్పటికే యుద్ధం అత్యాధునికంగా మారింది. మిసైల్స్తో పాటు డ్రోన్స్ యుద్ధం చేస్తున్నాయి. యుద్ధ విమానాల స్థాయి మారిపోయింది. ఇదంతా చూస్తుంటే ఇరాన్ నేను చేసిన దాదాపు 200 యుద్ధ విమానాలతో విరుచుకుపడిందంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు యుద్ధాలు ఎంత భీకరంగా మారబోతున్నాయని. ఇదంతా చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం జరిగే ప్రమాదం ఉంది అని జరుగుతుంది. ఆల్రెడీ రష్యా హెచ్చరిస్తోంది ట్రంప్ నిర్ణయాలన్నీ మూడో ప్రపంచ యుద్ధాన్ని రేకెత్తించే విధంగా ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ప్రమాదకరమైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఖమేనీ ఇంటికి సమీపంలో దాడులు జరగడాన్ని ఇరాన్ చాలా తీవ్రంగా తీసుకుంది. ఈ ఇరాన్ రిటర్న్ అటాక్ చేస్తుందా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ గా మారింది. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు. మొత్తానికి భీకరమైన ఉద్రిక్త పరిస్థితి అయితే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగుతున్నాయి. జానకి ఒక భీకర యుద్ధం కొనసాగుతోందని చెప్పుకోవచ్చు. అక్కడ యుక్రెయిన్ రష్యా దాడి కన్నా కూడా భీకరమైన దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ మొదలుపెట్టి ఆపరేషన్ రైజింగ్ లయన్ సగం ఇరాన్ దేశాన్ని బూడిద చేశాయని చెప్పుకోవచ్చు. శుక్రవారం తెల్లవారుజామున 200 యుద్ధ విమానాలు, 330 బాంబులు, మిసైల్స్ తో ఇజ్రాయెల్ ఇరాన్ పై విరుచుకుపడింది. చివరికి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇంటి సమీపంలో కూడా ఈ దాడులు జరిగాయి. మొత్తం 100 ప్రాంతాలను టార్గెట్ చేసి 330కి పైగా బాంబులు అలాగే మిసైల్స్ వాడినట్టుగా ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇటు ఇరాన్లోని అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశామని కూడా ఇజ్రాయెల్ చెప్తోంది. నతాంజ్లోని అణుశుద్ధి కర్మాగారంపై ఇజ్రాయెల్ దాడిని ధృవీకరించింది.